అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏమైంది అయ్యరు? ఎట్లుంది ఈ ఐర్లాండ్ దెబ్బ? చక్కరు, నేను ఇది ఇండియాకి కెప్టెన్సీ చేస్తున్నా ఫస్ట్ మ్యాచ్, అందుకే పద్ధతి ప్రకారం దేవునికిచ్చిన, లేకుంటే వట్టిగానే విసికేటోళ్ళం. ఏంటిది అయ్యరు వట్టిగానే విసికేది? కనీసం మిమ్మల్ని మొత్తం 20 ఓవర్లు కూడా ఆడనీయకుండా ఆల్అౌట్ చేసినాం. నెక్స్ట్ మ్యాచ్ లో కూడా ఇదే రిపీట్ చేసి సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తాం. ఒక్క మ్యాచ్ అంటే ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఓడిపోయినాం. నెక్స్ట్ మ్యాచ్ లకి ఇది రిపీట్ కాదు. ఏదో అడ్డిగుడ్డిలో ఒక మ్యాచ్ గెలిచినట్టు అనుకుంటారా వాళ్ళు కంటాకరు? అయ్యరు, మా టీంలో 5 సీనియర్ ప్లేయర్లు ఈ మ్యాచ్ లో మిస్ అయ్యిల్లు. కుట్రిస్ క్యాంఫరు, మార్క్ అడేరు, జాష్ లిటిల్, బి మెక్కర్తి. అదే కాకుండా ఈ మ్యాచ్ లో 2 కొత్త ప్లేయర్లు డెబ్యూట్ చేసిల్లు. అయినా గాని మిమ్మల్ని ఓడించినామంటే అదేదో లక్కుతోని కాదు, మా టాలెంట్. నేను గందుకే ముందే చెప్పిన నన్ను తీసుకోవాలని. ఇప్పుడేమైంది? నేను గనక ఆడేది ఉంటే 10 ఓవర్ల లోపే వారు 1 సైడ్ చేసి పడేసేటోన్ని. పాపం అభిషేక్ అన్న ఒక్కడు కష్టపడి ఆడతా అంటే మిగిలినోళ్ళు వచ్చినోళ్ళు వచ్చినట్టు అవుట్ అయ్యిల్లు. ఒక్కలు అభిషేక్ అన్నకు సపోర్ట్ ఇచ్చినా గానీ మ్యాచ్ గెలిచేటోళ్ళం. కరెక్ట్ తమ్ముడు, వీళ్ళందరూ 100 స్ట్రైక్ రేట్తో కూడా ఆడడానికి ఇబ్బంది పడతా అంటే 20 బాళ్లలో 49 రన్స్ చంపిన, 7 4లు 2 6లు, 245 స్ట్రైక్ రేటు. నాతోని గనక నువ్వు ఆడేది ఉంటే 10 ఓవర్లకే మ్యాచ్ అయిపోతుండే. ఇప్పటికైనా పోయిందేం లేదు. సిరీస్ ఓడిపోకుండా ఉండాలంటే నెక్స్ట్ మ్యాచ్ లో నన్ను తీసుకోవాలి. ఏంది గంభీరన్న ఇది? మొదటి నుండి నేను చెప్తూనే ఉన్నా వాషింగ్టన్ మన టీంకి సెట్ గాడు వద్దన్నా అని. వినకుండా ఆయన ఏదో పెద్ద హిట్టర్ అన్నట్టు ప్లేయింగ్ లెవెల్లో పెట్టినావు. బౌలింగ్ లో ఒక్క ఓవర్ ఇస్తే 19 రన్స్ ఇచ్చిండు, క్యాచ్ డ్రాప్ చేసిండు. పోనీ బ్యాటింగ్ అన్నా మంచిగా ఆడతాడంటే 12 బాల్ ఆడి 9 రన్స్ కొట్టిండు. అదే ఆయన ప్లేస్ లా మా తమ్ముడు సుయాన్ షెక్దే ఆడేది ఉంటే సినిమా వేరే ఉంటుండే. తమ్ముడు, మనం ఇంగ్లాండ్తోనో ఆస్ట్రేలియాతోనో సిరీస్ ఆడి నాకు ఈ ప్లేయర్ లేడు ఆ ప్లేయర్ లేడు అంటే ఒక అర్థం ఉన్నది. మనం ఆడింది ఐర్లాండ్తోని. ఇలాంటప్పుడు ఏ ప్లేయర్ని ఇచ్చినా గానీ గెలిపియాలి. నువ్వేదో కెప్టెన్సీలా ఊపేస్తావని నిన్ను డైరెక్ట్ గా కెప్టెన్ గా తీసుకొస్తే నువ్వు చేసింది ఏంది? అసలు దూబే అంత మంచి బౌలింగ్ వేస్తున్నప్పుడు మధ్యలోకి వాషింగ్టన్ కు ఒక ఓవర్ ఇయ్యమని ఎవరు చెప్పారు నీకు? గంభీరన్న, ఇక్కడ సమస్య చిన్న టీమా పెద్ద టీమా అని కాదు. మనం ఆడింది వాళ్ళ హోమ్ గ్రౌండ్ లా. ఇక్కడ పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అన్నది వాళ్ళకు మొత్తం తెలుసు. అలాంటప్పుడు మనం ఎంత మంచి టీం సెలెక్ట్ చేస్తే అంత ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంటది. అసలు వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో సూర్యాంశ్ షెక్దే, ప్రాసిద్ కృష్ణ ప్లేస్ లో ప్రిన్స్ యాదవ్ ఆడేది ఉంటే మనకింత ప్రాబ్లమే రాకపోతుండే. నేనేం చేసినా అయ్యారు భయ్యా, మధ్యలో నన్ను ఇరికిస్తున్నావు. మొత్తం చేసిందే నువ్వు కదా ప్రాసిద్. ప్రీమియం బౌలర్వి కదా అని 17 ఓవర్ నీకు ఇస్తే 27 రన్స్ కొట్టించినావు. మ్యాచ్ అక్కడనే మింగింది. 150 దగ్గర ఆగాల్సిన వాళ్ళ స్కోరు 182 దాకా పోయిందంటే దానికి కారణం నువ్వు వేసిన బౌలింగే. కెప్టెన్ గా డెబ్యూట్ మ్యాచే ఓడిచ్చి నా పరువు మొత్తం తీసిల్లు కదవే. సరే, బౌలింగ్ లో ఒక ఓవర్ మిస్టేక్ అయి నా వల్ల రన్స్ పోయినాయి, అది మర్చిపోదాం. బ్యాటింగ్ లో యాజ్ ఎ కెప్టెన్ గా నువ్వు చేసింది ఏంది? 7 బాల్ ఆడి 3 రన్లు కొట్టినావు, 40 స్ట్రైక్ రేటు. ఇక వైస్ కెప్టెన్ తిలక్ వర్మ చేసింది ఏంది? ఏకంగా 21 బాల్ ఆడి 19 రన్స్ కొట్టిండు. వేరే ప్లేయర్లు పర్ఫార్మెన్స్ ఇయ్యనప్పుడు కెప్టెన్ వైస్ కెప్టెన్ ముందుండి నడిపియాలి, కానీ మీరేం చేసిల్లు? ముందుండి వెనకకు నెట్టిల్లు. చూసినావా అయ్యారు బ్రో, కెప్టెన్ వైస్ కెప్టెన్ క్వశ్చన్ చేస్తాడు ప్రాసిద్. నెక్స్ట్ మ్యాచ్ లో బయట కూర్చోబెట్టాల్సిందే. ఇంకా ఆడిపిస్తావా తమ్ముడు? నెక్స్ట్ మ్యాచ్ గెలవకపోతే ఉన్న పరువు పోతుంది. పర్ఫార్మెన్స్ ప్రకారమే డ్రాప్ చేస్తే నాకంటే ముందు మీ ఇద్దరు డ్రాప్ కావాలి. ప్రాసిద్ తమ్ముడు, కెప్టెన్ వైస్ కెప్టెన్ అంటే వాళ్ళు ఆడినా ఆడకపోయినా టీంలు ఉంటారని అర్థం. పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే బయటికి పోయేది ప్లేయర్స్ మాత్రమే, అది తెలుసుకో ముందు. నేను కోచుకున్నంత వరకు పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ప్లేయర్లనే కాదు కెప్టెన్ వైస్ కెప్టెన్లను కూడా డ్రాప్ చేస్తా. బ్యాక్ టు బ్యాక్ 2 వరల్డ్ కప్లు గెలిచిన టీం వేమన్నది ఐర్లాండ్ తో ఓడిపోతారా? టీం అంతా వంకర టింకర్ గా సెలెక్ట్ చేసి మ్యాచ్ గెలవమంటే ఏడికెళ్ళి గెలుస్తాం? నెక్స్ట్ మ్యాచ్ లో వైభవ్ టీంలకు రావాలి, సుయాన్ షెక్దే రావాలి, ప్రిన్స్ యాదవ్ రావాలి, అప్పుడే మనం మ్యాచ్ గెలుస్తాం. శాంసన్ బ్రో, ప్రస్తుతం మన పొజిషన్ నీకు అర్థమైతుందా? మన పర్ఫార్మెన్స్ లో ఏమాత్రం కొద్దిగా తేడా కొట్టినా గానీ మన ఇద్దరిట్లలో ఎవరో ఒకరి ప్లేస్ లా వైభవ్ తమ్ముడు వస్తాడు. అవునా అభిషేకు? కరెక్టే, ఆ భయం నాకు కూడా ఉన్నది. భయం ఉన్నట్టు ఆడినావా శాంసన్ భయ్యా నువ్వు? తమ్ముడు ఎక్కడ నా ప్లేస్ లో వస్తాడు అన్న భయంతోని జస్ట్ 20 బాళ్లలో 49 రన్స్ కొట్టిన. తమ్ముడు లాగానే 240 స్ట్రైక్ రేట్తోనే ఆడినా. కానీ నువ్వు మాత్రం ఇంకో 10 మ్యాచ్లు ఆడకపోయినా నన్ను దిష్టోళ్ళు ఎవరు లేరన్నట్టు 4 బాళ్లలో 5 రన్లు కొట్టినావు. ఏం చేస్తాం అభిషేక్ తమ్ముడు? టీంలోకి వెళ్ళి బయటికి పోడు, మళ్ళా టీంలోకి వచ్చుడు నాకు అలవాటే. ఈసారి బయటికి పోతే మళ్ళా లోపలికి వచ్చుడు ఉండదు. ఛాన్స్ దొరికితే దుమ్ము లేపుతాడు వైభవ్ తమ్ముడు. నువ్వు ఇంకో 2 మ్యాచ్లు గిట్లనే ఆడితే నీ ఫ్యాన్సే నీ ప్లేస్ లో వైభవ్ ఆడాలంటారు. ఆ భయం నాకు కూడా ఉన్నది అభిషేకు. ఏంది కిషన్ ఇది? 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకి ఎగిరిపోయినట్టు మంచి మంచి టీంల మీద దంచి కొట్టిన నువ్వు ఐర్లాండ్ మీద గట్ల అవుట్ అయినవేంది? అయ్యరు ఎంత కన్సిస్టెంట్ ప్లేయర్ అయినా
ఏదో ఒక మ్యాచ్లో అవుట్ అవుతాడు. అది ఈ మ్యాచే. నెక్స్ట్ మ్యాచ్లో చూడు ఈశాన్ కిషాన్ ఆడించే ఆట. టకర్ భయ్యా, ఐర్లాండ్కి కెప్టెన్సీ చేస్తున్న ఫస్ట్ మ్యాచ్లనే అది కూడా ఇండియా లాంటి వరల్డ్ ఛాంపియన్స్ మీద మ్యాచ్ గెలిపించినావు. అంతేకాకుండా టీం క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు హాఫ్ సెంచరీ కొట్టినావు. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ కెప్టెను. నా సంగతి పక్కకు పెట్టు, నువ్వెందుకు డక్అవుట్ అయినావో అది చెప్పు ముందు. నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా నేను కూడా హాఫ్ సెంచరీ కొడతా అన్న. నీ కెప్టెన్సీలో ఇండియా మీద ఫస్ట్ సిరీస్ గెలిచి మనం చరిత్ర సృష్టించుదాం. నువ్వు చూడు వెట్టెక్టారు, ఎక్కడనో ఉన్న ఐర్లాండ్ని ఎక్కడికో తీసుకుపోవడానికే నేను వచ్చిన. అయ్యర్ బ్రో, ఇప్పుడే ఒక స్టార్ట్ తెలిసింది. మనం ఇంతవరకు ఐర్లాండ్తో 8 మ్యాచ్లు ఆడితే అలా ఒక్కటి కూడా ఓడిపోలే. ఐర్లాండ్తో మనం ఓడిపోయిన ఫస్ట్ మ్యాచ్ ఇదే. అదేదో పెద్ద మంచి రికార్డ్ అన్నట్టు చెప్తానవేంది తిలకు. అయినా నువ్వు ఇట్లా వన్డే ఫార్మాట్లో ఆడినట్టు ఆడితే నడవది. T20 వరల్డ్ కప్లో లాస్ట్లో వచ్చి 6లు 4లు చంపినావు కదా, గట్లే కొట్టురాదు ఏమైతుంది. అసలే వికెట్లు పడతానే కదా, ఆచితూచి ఆడదాం అనుకున్నా. ఇక నెక్స్ట్ మ్యాచ్లో చూడు బీభత్సం సృష్టించుతా. ఏమైంది ఇప్పుడు సప్పుడు చేస్తలేరు? మేనేజ్మెంట్ కోటా అన్నారు. ఉన్న బౌలర్లలో బెస్ట్ బౌలింగ్ వేసింది నేనే. 4 ఓవర్లలో కేవలం 24 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసిన. అట్లుంటది హర్షిత్ రానాతోని. వెరీ గుడ్ రానా తమ్ముడు, వెరీ గుడ్. నాకు తెలుసు నీ టాలెంట్ గురించి, అందుకే నేను ప్రతి స్క్వాడ్లో ఇరికిత్తా. ఆయనను మనం తీసుకున్నది ఉట్టి బౌలింగ్ చేస్తాడనే కాదు, బ్యాటింగ్ కూడా చేస్తాడని. కానీ బ్యాటింగ్ ఏది? అంత మంచి బౌలింగ్ చేసిన పిల్లగాన్ని పట్టుకొని డిస్కరేజ్ చేస్తావేంది అయ్యారు? బ్యాటింగ్ చేయాల్సిన మీరేమో బ్యాటింగ్ చేయరు కానీ బౌలింగ్ ఆల్రౌండర్ అయినా మా తమ్ముడు బ్యాటింగ్ చేస్తాడా? అప్పటికే నేను ఒక 6 కూడా కొట్టిన గంభీరన్న, చూసినావా? తమ్ముడు 3 వికెట్లు తీసుడే కాకుండా ఒక 6 కూడా కొట్టిండు. ఫస్ట్ బౌలింగ్ వేసి 3 ఓవర్లలో జస్ట్ 18 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసిన. తర్వాత బ్యాటింగ్ చేసి జస్ట్ 14 బాళ్లలో 25 రన్స్ కొట్టిన. ఇంత మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా గానీ మ్యాచ్ మింగింది. ఇక నేనేం చేయాలి? నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇదే పర్ఫార్మెన్స్ ఇవ్వాలి దూబే బ్రో. ఈ మ్యాచ్లో నువ్వున్న అభిషేక్ తప్ప ఎవరు చక్కగా కాలేదు. ఇక నెక్స్ట్ మ్యాచ్లో అది రిపీట్ కావద్దు. అయ్యరు ఏదో ఐర్లాండ్ టీం కదా వాటినే విసుకుతామన్న కాన్ఫిడెన్స్తో ఆడిల్లు, కానీ మీరే విసికించుకున్నారు. ఇప్పుడు సెకండ్ T20 ఆచితూచి ఆడతారు, అయినా కానీ మేమే గెలుస్తాం. మిమ్మల్ని సిరీస్ క్లీన్ స్వీప్ చేసి ఇంగ్లాండ్కు పంపిస్తాం. టకరు, మిమ్మల్ని లైట్ తీసుకున్నందుకు మాకు సుక్కలు చూపించిల్లు. అసలైన ఆట ఎట్లుంటుందో మీకు సెకండ్ T20లో చూపిస్తాం. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 2 T20స్లో ఈజీగా ఇండియా గెలుస్తుంది కావచ్చు అని అందరూ అనుకున్నారు. బట్ ఫస్ట్ T20లో ఐర్లాండ్ గెలిచి అందరికీ షాక్ అయితే ఇచ్చింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఐర్లాండ్ అది మెయిన్ టీం కూడా కాదు, వాళ్ళ టీంలో ఉన్న చాలా మంది మెయిన్ ప్లేయర్స్ ఈ మ్యాచ్లో మిస్ అయ్యారు. అయినప్పుడు కూడా వాళ్ళు ఇండియాని ఆల్అౌట్ చేసి ఈజీగా మ్యాచ్ గెలిచారు. ఇండియాలో 1-2 ప్లేయర్స్ తప్ప ఎవరు పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. ఇండియా మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ మన సెలెక్షన్ అనే చెప్తాను నేను. సంజు శాంసన్ ఫస్ట్ టైం 3 మ్యాచ్లు కన్సిస్టెంట్ గా ఆడి మనల్ని T20 వరల్డ్ కప్ గెలిపించిండు, కాదని ఎవరు అనలేరు. ఒక ప్లేయర్ కంటే ఇంకొక మంచి ప్లేయర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అతనికి అవకాశం అయితే ఇవ్వాలి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ లాంటి మ్యాచ్ విన్నర్ ని బయట కూర్చోబెట్టడం అయితే పెద్ద మిస్టేక్. వరల్డ్ కప్ గెలిపించిన స్కైని బయట కూర్చోబెట్టినట్టే మనం శాంసన్ ని కూడా బయట కూర్చోబెట్టొచ్చు. అండ్ T20 ఫార్మాట్ లో వాషింగ్టన్ సుందర్ ని ఎందుకు ఆడిస్తున్నారో నాకైతే అర్థమైతే లేదు. వాషింగ్టన్ సుందర్ సెట్ అయ్యేది టెస్ట్ ఫార్మాట్ కి. టెస్ట్ ఫార్మాట్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నాడు. బట్ T20s లో ఖచ్చితంగా సూర్యాన్ షెగ్దే లాంటి ప్లేయర్లను ఆడియాలి. నిన్న మనం మిస్ అయింది అదే ట్రిక్. అండ్ ప్రాసిద్ కృష్ణ గుజరాత్ టైటాన్స్ కి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. సో ఈ మ్యాచ్ లో ఒక 1 ఆఫ్ మ్యాచ్ అని మనం చెప్పొచ్చు. స్కోర్ 182 పోయినప్పుడు కూడా ఐర్లాండ్ బౌలింగ్ అటాక్ మీద మన వాళ్ళు ఈజీగా చేజ్ చేసి ఉండాల్సింది. బట్ బ్యాటింగ్ కూడా ఫెయిల్ అవ్వడం వల్ల మనం ఈ మ్యాచ్ ఓడిపోయాం. అక్షర్ పటేల్ బ్యాటింగ్ లో కూడా ఆ ఇంపాక్ట్ కనిపిస్తలేదు. నితీష్ కుమార్ రెడ్డికి ఇంజురీ కాకుండా ఉండేది ఉంటే బాగుండేది. ఎనీవే నెక్స్ట్ మ్యాచ్ లో అయినా ఈ చేంజెస్ చేస్తారో చేయరో చూద్దాం. ఇక మనలాగానే స్పూఫ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. ఒక 3 వీడియో ట్యూటోరియల్ అయితే ఉంది. ఇక మనం వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావడం కోసం డిస్క్రిప్షన్ లో ఇచ్చిన మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.